శ్రీనివాస్ గౌడ్ పై చట్టపరమైన చర్యలు అధికారులను ఆదేశించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. టీజీఓ పేరిట లీజుకు తీసుకున్న భవనం దుర్వినియోగం, శ్రీనివాస్ గౌడ్ స్వప్రయోజనాలకు వాడుకున్నట్లు ఆరోపణలు. ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ముసుగులో ప్రైవేట్ ఛానల్ నిర్వహణ, లీజు ఒప్పందం రద్దు చేస్తామంటూ హౌసింగ్ బోర్డు నోటీసులు, రద్దు కుదరదంటూ హౌసింగ్ బోర్డుకు మాజీ మంత్రి నోటీసులు. మొత్తానికి శ్రీనివాస్ గౌడ్ భయమేం తెలుసా? వీళ్ళు చేసిన అక్రమాలు చేసిన దొంగలు కొన్ని అక్రమంగా కొన్ని ఇష్టం ఉన్నట్టు చేసిండ్రు. ఇప్పుడు బీజేపీలోకి పోతేనేమో ఇవి పట్టుకోరు, సేఫ్ అవుతాం. బడే బాయ్ దగ్గరికి పోతే దొంగలను కాపాడుతాడు. బీజేపీకి పోయిందంటే కథ క్లీన్ చిట్. నువ్వు ఏ నేరం చేసినా, ఎంత అవినీతి చేసినా, ఎంత అక్రమం చేసినా అక్కడి బొంగను బడే బాయ్ కాపాడుతాడు. కాబట్టి పోవాలని ఒక ఆలోచనలో ఉండే. అట్లా తప్పించుకోవాలని చూస్తాను. బీఆర్ఎస్ లో ఎవడెవడైతే బీఆర్ఎస్ పార్టీని మారేటోళ్ళందరూ అవినీతి పరుల కింద చూడుర్రు. ఇక మీరు వేరేది ఏం లేదు. ఏం చేసిండు? తప్పించుకపోదామని చూసిండు, ఆగిండు కదా. ఇప్పుడు వీని ఎట్లయినా ఇబ్బంది పెట్టాలని ఏం చేస్తాడు? పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇబ్బంది పెడతాను. ఎయిర్రి చట్టపరమైన చర్యలు తీసుకోరి, జైలు వేసి పడేయర్రి అంటాను. వేసినా ఎత్తారు, చెప్పలేము. ఎందుకంటే శ్రీనివాస్ గౌడ్ మీద చాలా ఆరోపణలు ఉన్నాయి, ఆల్రెడీ చాలా ఆరోపణలు ఉన్నాయి. శ్రీనివాస్ గౌడ్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మొత్తానికైతే ఆదేశాలు జారీ చేసిండు. మరి జైలు వేస్తారా, ఏం జరుగుతుందో చూద్దాం ఇక.